నెక్స్ట్ యూనిట్ 5 యూనిట్ 5లో ఫస్ట్ టాపిక్ ఏంది? న్యూ డెవలప్మెంట్స్ ఇన్ ట్రేడ్మార్క్ లా. ట్రేడ్మార్క్లో అయ్యే న్యూ డెవలప్మెంట్స్ ఏంది? నెక్స్ట్ ట్రేడ్మార్క్ లాస్ కంటిన్యూ టు ఎవాల్వ్ డ్యూ టు అడ్వాన్స్మెంట్స్ ఇన్ టెక్నాలజీ చేంజెస్, మార్కెట్ ప్రాక్టీసెస్ అండ్ గ్లోబల్ చేంజ్. ట్రేడ్మార్క్ లాస్ అనేవి నీకు ఎవాల్వ్ అవుతూ ఉన్నాయి. ఏంది ఇయర్స్ వచ్చిన కొద్దీ, ఎందుకు టెక్నాలజీ చేంజ్ అయింది, మార్కెట్ ప్రాక్టీసెస్ చేంజ్ అయింది, గ్లోబల్ ట్రేడ్ చేంజ్ అయింది, దానివల్ల అవి కూడా చేంజ్ అయినాయి అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే దేర్ ఆర్ డెవలప్మెంట్స్ ఎయిమ్ టు స్ట్రెంగ్థెన్ బ్రాండ్ ప్రొటెక్షన్, అడ్రస్ డిజిటల్ ఛాలెంజెస్ అండ్ ప్రమోట్ ఫెయిర్ కాంపిటీషన్. ఈ డెవలప్మెంట్స్ ఏందిరా అంటే బ్రాండ్ ప్రొటెక్షన్ని స్ట్రెంగ్థెన్ చేస్తున్నాయి, డిజిటల్ ఛాలెంజెస్ని తగ్గిస్తున్నాయి, ఫెయిర్ కాంపిటీషన్ని ఏమంటారు ప్రమోట్ చేస్తున్నాయి. సో నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ? ట్రేడ్ మార్క్ లా అనేది ఎట్లా డెవలప్ అవుతుంది? ఓకే, ఇంటర్నెట్ని యూజ్ చేసుకుని, ఇంటర్నెట్ అనేది ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది వరల్డ్ని. అట్లనే ట్రేడ్ మార్క్ లాస్ని కూడా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఆ ట్రాన్స్ఫార్మ్ హౌ బిజినెస్ ఆపరేట్స్ అండ్ కమ్యూనికేట్స్ గ్లోబల్గా నీకు బిజినెస్ అనేది ఎట్లా కమ్యూనికేట్ అవుతుంది. హవర్ ఇట్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ న్యూ ఛాలెంజెస్ ఫర్ ట్రేడ్ మార్క్ ప్రొటెక్షన్. ఇది చాలా హెల్ప్ చేసినా కానీ కొత్త ఛాలెంజెస్ కూడా తెచ్చినాయంట. వైల్ ఇంటర్నెట్ ఆఫర్స్ ట్రెమెండస్ ఆపర్చునిటీస్, ఇట్ ఆల్సో పొజెస్ థ్రెట్స్ టు బ్రాండ్ ఐడెంటిటీ, ట్రేడ్ మార్క్ ప్రొటెక్షన్. ఎందుకంటే నువ్వు ఫేక్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు నైకీ ఉంది, నైకీ లోకో ఇట్లా పెట్టి నీకు ఫేక్ క్రియేట్ ఎంత ఈజీ చెప్పు, నీకు ఫేక్ క్రియేట్ చేయడం చాలా ఈజీ. సో ఈ ఇంటర్నెట్ అనేది అది ఫెసిలిటేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ డొమైన్ నేమ్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకురా అంటే డొమైన్ నేమ్స్ వల్ల నీకు చాలా చేంజెస్ అనేవి వస్తున్నాయి. ఇప్పుడు డొమైన్ నేమ్స్ అంటే ఏంది? డొమైన్ నేమ్ సేవియర్స్ ఆర్ లొకేటర్ ఫర్ అ కంపెనీస్ వెబ్సైట్. ఇక్కడ ఏంద్రా అంటే డొమైన్ నేమ్ అనేది కంపెనీ వెబ్సైట్కి లొకేటర్ లాగా పనిచేస్తుంది. ఓకేనా. ఆ డొమైన్ నేమ్ అంటే ఏంది మనకు తెలుసు ఆల్రెడీ. ఇది ఇప్పుడు ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్లో నీకు ఏమంటారు, ఆ వెబ్సైట్ పేరు ఇప్పుడు JNTUH.com, ఏమంటారు .in అంటే గవర్నమెంట్, అట్లా .com ఇవి డొమైన్ నేమ్స్ వాటిని అంటారు. నీకు ఏవైతే పేర్లు ఉంటాయో వెబ్సైట్వి దాన్ని డొమైన్ నేమ్స్ అంటారు. ఇట్ ఆల్సో సర్వ్స్ ఎస్ అ డెసిగ్నేషన్ ఆఫ్ ఆరిజిన్ సిమిలర్ టు ట్రేడ్మార్క్కి సిమిలర్ డెసిగ్నేషన్ కూడా వాడతాం. ఇట్ యాక్ట్స్ యాజ్ అ సింబల్ ఆఫ్ గుడ్ విల్ రిప్రజెంటింగ్ ద కంపెనీస్ బ్రాండ్ని చూపెట్టడానికి దీన్ని వాడతాం. ఎందుకురా అంటే ఇప్పుడు నైకీ ఉంది, Nike.com వాడతాము. ఓకేనా. నైకీకి Nike.com వాడతాం. కంపెనీ బ్రాండ్ ఉంది, కంపెనీ బ్రాండ్ని చూపెట్టడానికి డొమైన్ నేమ్స్ని వాడుతున్నాం. దీని స్ట్రక్చర్ ఏందిరా అంటే డొమైన్ నేమ్కి రెండు ఉంటాయి. జెనరిక్ టాప్ లెవెల్ డొమైన్ GTLD, సెకండరీ లెవెల్ డొమైన్ SLD. అంటే ఏంది? ఇప్పుడు నీకు Nike.com ఉంది, దీన్ని నువ్వు జెనరిక్ టాప్ డొమైన్ GTLD అంటావు. ఓకేనా. ఈ .comని, ఓకేనా, ఈ కామ్ని ఇదేంది కమర్షియల్ అనమాట. .com అంటే నీ నైకీనేమో SLD అంటావు, సెకండరీ లెవెల్ డొమైన్. ఓకేనా, గుర్తుంచుకో. ఇది రాసి నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ సైబర్ స్క్వాటింగ్ అండ్ ట్రేడ్మార్క్ డిస్ప్యూట్స్. ట్రేడ్మార్క్ డిస్ప్యూట్స్ అంటే ఏంది? ది యాక్ట్ ఆఫ్ రిజిస్టరింగ్ డొమైన్ నేమ్ సిమిలర్ ఆర్ ఐడెంటికల్ టు వెల్ నోన్ ట్రేడ్మార్క్స్ విత్ మెలీషియస్ ఇంటెంట్ ఈస్ కాల్డ్ సైబర్ స్క్వాటింగ్ అంటే ఏంది బ్రో? ఏం లేదు. ఇప్పుడు నీకు Nike.com ఉందిరా, NIKE.com ఉంది. నువ్వు ఏం చేస్తావు? Nike.comని NIKEE అని వాడుతావు .com. అప్పుడు చాలామంది ఏమనుకుంటారు, అది వచ్చినాక సెర్చ్లో అది వస్తుంది ఫర్ సపోజ్. అది వచ్చినప్పుడు ఏం చేస్తారా అంటే నీకు దాన్ని కలిపి వాడేసుకుంటారు. ఓకేనా. ఇంట్లోకి వెళ్ళి ఫేక్వి కొని వాళ్ళు ఇప్పుడు నీకు చెప్తా విను. మిస్యూజ్ డొమైన్ నేమ్స్ టు డైవర్ట్ కస్టమర్స్ అండ్ ప్రాఫిట్ ఫ్రమ్ కస్టమర్ కన్ఫ్యూజన్. అంటే ఏంది? ఇంట్లో ఫేక్ షూస్ అమ్ముతా అని చెప్తాడు, నువ్వు పోతావు, బై మిస్టేక్ ఇది ఓపెన్ చేసినావు, నైకీ కాకుండా ఇది ఓపెన్ చేసి ఇంట్లోకి పోయి నువ్వు షూ ఆర్డర్ పెట్టి ఫస్ట్ డబ్బులు కట్టమంటాడు, కట్టేసినావు. కాకపోతే షూలు వస్తాయా? అవి రావు. ఎందుకు రా అంటే అది ఫేక్ కాబట్టి నీకు. ఓకేనా, అట్లా చూసుకో. నెక్స్ట్ దీని రోల్ ఏంది? వీళ్ళని సైబర్ స్క్వాటర్స్ అంటారు, ఇట్లా చేసేటోళ్ళని. సైబర్ స్క్వాటింగ్ అంటే ఏంటంటే డొమైన్ నేమ్ని మెలీషియస్గా ఏమంటారు, ఐడెంటికల్ డొమైన్ నేమ్స్ని తీసుకొని దాన్ని వాడడం మెలీషియస్గా, దాన్నే సైబర్ స్క్వాటింగ్ అంటారు. నెక్స్ట్ ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ ఆర్ నెంబర్స్. ఆ ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ ఆర్ నెంబర్స్ అంటే ఏంటంటే అంటే ఐక్యాన్ రోల్ ఏంది? ఇట్ ఈస్ అ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ మేనేజింగ్ గ్లోబల్ నేమ్ రిజిస్ట్రేషన్. గ్లోబల్గా డొమైన్ నేమ్స్ ఏవేవి అవుతున్నాయి అవన్నిటిని రిజిస్టర్ చేసేది ఐక్యాన్. ఓకేనా.
దీని ఫంక్షన్ ఇది రిజిస్టర్స్ డొమైన్ నేమ్స్ ఎండింగ్ విత్ .com .org .net. ఒకవేళ .gov .in .nz ఉన్నాయి అనుకో అవి సెపరేట్ కంట్రీస్వి గవర్నమెంట్స్ అవి వదిలేసి ఇట్లా కమర్షియల్ ఆర్గనైజేషన్స్ నెట్వర్క్స్ ఇట్లాంటి డొమైన్ నేమ్స్ ఉన్నాయి అనుకో వాటిని ఐకాన్ చూసుకుంటుంది. ఎన్షూర్స్ లాఫుల్ రిజిస్ట్రేషన్ ప్రివెంట్స్ మిస్యూస్, మేనేజెస్ డిస్ప్యూట్ రెజల్యూషన్ సర్వీసెస్ ఆర్ డొమైన్ కాన్ఫ్లిక్ట్స్. ఓకేనా, రెజల్యూషన్ సర్వీసెస్ ఇస్తే డొమైన్ కాన్ఫ్లిక్ట్స్ని చూసుకుంటుంది. నెక్స్ట్ రీసెంట్లీ ఐకాన్ ఇంట్రడ్యూస్డ్ అడిషనల్ GTLDs లైక్ .biz అండ్ .information అనేవి రిలీజ్ చేసినాయంట కొత్తగా. ఓకేనా, నెక్స్ట్ ప్రొటెక్టింగ్ డొమైన్ నేమ్స్ ఫ్రమ్ సైబర్ స్క్వాటింగ్. ఈ సైబర్ స్క్వాటింగ్ నుంచి డొమైన్ నేమ్స్ని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తావు? ఫస్ట్ స్టెప్ ఏంద్రా అంటే ఫెడరల్ ట్రేడ్ మార్క్ డైల్యూషన్ యాక్ట్, ఈ FTDA. ఈ ఫెడరల్ ట్రేడ్ మార్క్ డైల్యూషన్ యాక్ట్లో ఏం చేస్తుందా అంటే ప్రొటెక్ట్స్ ఫేమస్ ట్రేడ్ మార్క్స్ ఫ్రమ్ డైల్యూషన్ బై అన్ఆథరైజ్డ్ డొమైన్ నేమ్స్. ఇక్కడ ఏం చేస్తుంది ఈ FTDA అనేది ప్రొటెక్ట్ చేస్తుంది ఫేమస్ ట్రేడ్ మార్క్స్ని. ఏం చేస్తుందిరా అంటే ఫ్రమ్ డైల్యూషన్ బై అన్ఆథరైజ్డ్ డొమైన్ నేమ్స్. డైల్యూషన్ అంటే ఏంది, ఇప్పుడు నీకు చెప్పినా చూడు NIKEE ఇట్లా చిన్న చిన్న చేంజెస్ చేసి డైల్యూట్ చేసి నీకు చేంజ్ చేస్తారు, అట్లాంటి వాటిని ప్రివెంట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ యాంటీ సైబర్ స్క్వాటింగ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ACPA. ఈ యాంటీ సైబర్ స్క్వాటింగ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏం చేస్తారు అంటే ప్రొవైడ్స్ ఎ లీగల్ పాత్వే ఫర్ ట్రేడ్ మార్క్ ఓనర్స్ టు సూ సైబర్ స్క్వాటర్స్. నీకు ఒకవేళ ఒక సైబర్ స్క్వాటర్ దొరికిండు వాళ్ళకి అఫీషియల్ నైకీ వాళ్ళకి NIKE తయారు చేసినప్పుడు దొరికిండు అది నువ్వు అనుకో, నువ్వు దొరికిన వానికి నువ్వు దొరికినప్పుడు వాడు ఏం చేస్తాడు రా అంటే నేను వచ్చి కోర్టులో కేసు వేసి నీ పైన డబ్బులు గుంజుతాను నీ దగ్గర నుంచి, అది. ఓకేనా, నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ ఫర్ అ సక్సెస్ఫుల్ కేస్ అండర్ ACPA. ACPA కింద నీకు రిక్వైర్మెంట్ ఫర్ అ సక్సెస్ఫుల్ కేస్ కావాలంటే రిక్వైర్మెంట్స్ ఏంటివి? ట్రేడ్ మార్క్ ఈజ్ డిస్టింక్టివ్ ఆర్ ఫేమస్. ట్రేడ్ మార్క్ అనేది డిస్టింక్ట్ ఉండాలి లేకపోతే ఫేమస్ ఉండాలి. డొమైన్ నేమ్ ఈజ్ ఐడెంటికల్, చాలా ఐడెంటికల్ ఉండాలి. ఏది నీకు నైకీ ఉంది, ఓకేనా, NIKEE అన్నాం మనం, ఓకేనా, ఓన్లీ ఎక్కువ ఉంది అంటే చాలా ఐడెంటికల్ ఉంది కాబట్టి నీకు సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంది. డొమైన్ వాజ్ రిజిస్టర్డ్ ఇన్ బ్యాడ్ ఫెయిత్. నీకేంది నైకీకి వచ్చేవి అన్నీ దొబ్బేద్దామని చెప్పి వీడు తయారు చేసినావు నువ్వు, అందుకనే ఇది బ్యాడ్ ఫెయిత్. ఓకేనా, అప్పుడు ఏం చేస్తుంది వీడు నైకీయోడు నిన్ను చేసిండు అనుకో, నీ నైకీ దానికి నువ్వు డబ్బులు కట్టాల్సి వస్తుంది చేసినందుకు, నేను జైల్లో కూడా ఇస్తారు. నెక్స్ట్ యూనిఫామ్ డొమైన్ నేమ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ పాలసీ. యూనిఫామ్ డొమైన్ నేమ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ పాలసీ అంటే UDRP. ఇదేంద్రా అంటే థర్డ్ పార్టీ ఎస్టాబ్లిష్డ్ బై ఐకాన్ అనేది ఎస్టాబ్లిష్ చేసింది 1999లో ఫర్ ఆర్బిట్రేషన్ బేస్డ్ రెజల్యూషన్ ఆఫ్ డొమైన్ డిస్ప్యూట్స్. ఆర్బిట్రేషన్ బేస్డ్ రెజల్యూషన్ అంటే ఏంద్రా అంటే థర్డ్ పార్టీ అనేది డెసిషన్ తీసుకుంటుంది. ఓకేనా, థర్డ్ పార్టీ మొత్తం కేసుని విని డెసిషన్ అనేది తీసుకుంటుంది. క్రైటీరియా ఫర్ UDRP సక్సెస్, ద డొమైన్ నేమ్ ఈజ్ ఐడెంటికల్, రిజిస్టర్డ్ హ్యాస్ నో లెజిటిమేట్ ఫెయిత్. అంటే ఈ డొమైన్ నేమ్లో నీకు రిజిస్టర్ చేసుకున్నాడు దాన్ని నమ్మకూడదు, ఓన్లీ పైసల కోసం చేయాలి, దాన్ని ప్రాపర్గా దాని వర్క్ చేద్దామని కాదు. డొమైన్ నేమ్ వాజ్ రిజిస్టర్డ్ యూజ్ ఇన్ బ్యాడ్ ఫెయిత్. నెక్స్ట్ ద డెవలప్మెంట్స్ ఇన్ ట్రేడ్ మార్క్ లా ఎస్పెషల్లీ రిగార్డింగ్ డొమైన్ నేమ్స్ సైబర్ స్క్వాటింగ్ ఎయిమ్ టు ప్రొటెక్ట్ బ్రాండ్ ఐడెంటిటీ అండ్ డిజిటల్ ఏజింగ్. ఓకేనా, ఇన్ డిజిటల్ ఏజింగ్లో నీకు బ్రాండ్ ఐడెంటిటీని కాపాడడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ లీగల్ ఫ్రేమ్వర్క్స్ లైక్ ACDA UDRP ఎన్ష్యూర్ ఫెయిర్ రెజల్యూషన్ ఆఫ్ డిస్ప్యూట్స్. నెక్స్ట్ సమ్ అదర్ న్యూ డెవలప్మెంట్స్ ఆర్ ఈ సైబర్ స్క్వాటింగ్కి సంబంధించి కాకుండా ఇంకా వేరే ఏంద్రా అంటే ప్రొటెక్షన్ ఆఫ్ నాన్ ట్రెడిషనల్ ట్రేడ్ మార్క్స్, ఎక్స్పాన్షన్ ఆఫ్ ట్రేడ్ మార్క్ ప్రొటెక్షన్ బియాండ్ ట్రెడిషనల్ నేమ్స్ లోగోస్ సింబల్స్. ట్రెడిషనల్ నేమ్స్ లోగోస్ సింబల్స్ మాత్రమే చేస్తాం, కాకపోతే ఈ మధ్య ఏం చేస్తున్నారా అంటే ట్రెడిషనల్కి బియాండ్ వెళ్తున్నారు. కలర్స్, సౌండ్స్, షేప్స్, స్మెల్స్, మోషన్ మార్క్స్ ఇవన్నీ తీసుకుంటున్నారు. ఎగ్జాంపుల్ క్యాడ్బరీయోడు పర్పుల్ కలర్ని ట్రేడ్ మార్క్ చేసుకున్నాడు, నెక్స్ట్ ఇంటెలోడు జింగిల్ సౌండ్ని ట్రేడ్ మార్క్ చేసుకున్నాడు, అట్లా. ఓకే, నెక్స్ట్ AIML ఇన్ ట్రేడ్ మార్క్ సర్చెస్. AIMLని ఎట్లా యూజ్ చేస్తావు? యూజ్ ఆఫ్ AI బేస్డ్ టూల్స్ టు కండక్ట్ ట్రేడ్ మార్క్ సర్చెస్ అండ్ ఐడెంటిఫై సిమిలర్ ఎగ్జిస్టింగ్ మార్క్స్ క్విక్లీ. నీకు ఈ నీకు సర్చింగ్ ఆల్రెడీ చెప్పినా కదా, ఇది కూడా అంతే. నీకు ఏమన్నా ఆల్రెడీ సిమిలర్ ఎగ్జిస్టింగ్ మార్క్స్ ఉన్నాయా లేదా అని యూజ్ చేసి సెర్చ్ చేసి చెప్తాయి అనమాట. WIPO's AI పవర్డ్ సెర్చ్ టూల్ ఫర్ ఇమేజ్ బేస్డ్ ట్రేడ్ మార్క్ సిస్టమ్. ఇమేజ్ని యూజ్ చేసుకొని నీకు ట్రేడ్ మార్క్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా సిమిలర్వి సెర్చ్ చేస్తుంది. నెక్స్ట్ సోషల్ మీడియా అండ్ కామర్స్ ట్రేడ్ మార్క్ ఛాలెంజెస్. రైజింగ్ కన్సర్న్స్ ఓవర్ బ్రాండ్ misuse on digital platforms including counterfeit sales and fake accounts. ఎగ్జాంపుల్ చెప్తే నీకు అమెజాన్ ఉంది బ్రో, అమెజాన్లో నీకు నైకీ ఉంది,
ఓకేనా. నైకీ షూస్ కాకుండా ఎవడో ఎన్వైకేఈ అని అమ్ముతుండు నైకీ షూస్. నువ్వేం చేస్తావు అప్పుడు? అమెజాన్ అనేది బ్రాండ్ రిజిస్ట్రీ అని కొత్త ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది. దాన్ని యూజ్ చేసుకొని ఓన్లీ అఫీషియల్ బ్రాండ్స్ లైక్ నైకీ మాత్రమే చేయగలుగుతాయి. ఇట్లా నైకీలు, ఓకేనా, నైకాలు అవి అన్నీ చేయలేవు. అర్థమైందా? చూసుకో మరి. నెక్స్ట్ బ్లాక్ చైన్ ఫర్ ట్రేడ్ మార్క్ ప్రొటెక్షన్. ట్రేడ్ మార్క్ ప్రొటెక్షన్లో బ్లాక్ చైన్ ఎట్లా యూజ్? బ్లాక్ చైన్ ఈస్ బీయింగ్ యూజ్ ఫర్ టైమ్ స్టాంపింగ్ అండ్ వెరిఫైయింగ్ ట్రేడ్ మార్క్ ఓనర్షిప్. నీకు ట్రేడ్ మార్క్ అనేది ఓనర్షిప్ ఎప్పుడు స్టార్ట్ అయింది, వాడు ఎట్లా చేస్తుండే అదంతా దాన్ని టైం స్టాంపింగ్ చేయడానికి బ్లాక్ చైన్ కూడా వాడుతున్నాం ఈ మధ్య. అది నెక్స్ట్ ఏంది? న్యూ డెవలప్మెంట్స్ ఇన్ కాపీరైట్ లా. ఇప్పటిదాకా మనం ట్రేడ్ మార్క్లో చూసినాం, ఇప్పుడు కాపీరైట్ లాలో ఇట్లా న్యూ డెవలప్మెంట్స్ అవుతున్నాయి. కాపీరైట్ లా కంటిన్యూస్ టు ఎవాల్వ్ టు కీప్ స్పేస్ విత్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అండ్ చేంజ్ క్రియేటివ్ ఇండస్ట్రీస్. కాపీరైట్ లాస్ అంటే తెలుసు మనకు ఏం చేస్తుంది, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ క్రియేటివ్ ఇండస్ట్రీస్ని చేంజ్ చేస్తుంది. నెక్స్ట్ దీస్ రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ అండ్ లీగల్ రూలింగ్ డెమాన్స్ట్రేట్ హౌ ఇట్ ఈస్ ఎవాల్వింగ్ అకాడమేట్ న్యూ టెక్నాలజీ అండ్ క్రియేటివ్ ఇండస్ట్రీస్. ద కీ డెవలప్మెంట్స్ ఏంది? ఫస్ట్ కాపీ రైటింగ్, క్లోతింగ్ డిజైన్స్లో కాపీ రైటింగ్ ఉంది. ఇట్లా వైల్ క్లోతింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ అ యూస్ఫుల్ ఆర్టికల్ అండ్ ఈజ్ నాట్ జనరలీ ఎలిజిబుల్ ఫర్ కాపీరైట్ ప్రొటెక్షన్. క్లోతింగ్ అనేది జనరల్ కాపీరైట్కి కాదు, కాకపోతే కోర్ట్స్ హ్యావ్ రికగ్నైజ్డ్ ఎక్సెప్షన్. కొన్ని కోర్ట్స్ ఎట్లా రా అంటే ఫర్ డీటెయిల్డ్ ఎంబ్రాయిడరీ, లేకపోతే 2D డ్రాయింగ్స్ వేసినాం అనుకో, క్లోత్స్ మీద డ్రాయింగ్స్ వేసినాం, ఓకే, లేకపోతే గ్రాఫిక్ వర్క్స్ ఫిక్సెడ్ టు గార్మెంట్స్ మే బి కాపీరైటబుల్. అంటే ఏంది, నీకు ఒక టీషర్ట్ ఉంది, దాని మీద నీకు ఏంది ఐరన్ మ్యాన్ బొమ్మ ఉంది. ఐరన్ మ్యాన్ బొమ్మ ఉన్నంత మాత్రాన ఐరన్ మ్యాన్ బొమ్మ డిజైన్ ఎవడు పడితే వాడు వేసేయలేడు, ఓన్లీ మార్వెల్కి మాత్రమే ఉంటుంది. ఎందుకురా అంటే ఆ బొమ్మ అనేది కాపీరైట్ తీసుకుంది వాళ్ళు, అట్లా. ఓకేనా. నెక్స్ట్ టైప్ ఫేస్ సాఫ్ట్వేర్ ప్రొటెక్షన్ అంటే ఏంది? ఇప్పుడు నీకు కొన్ని ఫండ్స్ ఉంటాయి బ్రో, టైప్ ఫేస్ ఫండ్స్, ఇట్లా కర్సివ్ది, బొంగు భూషణం అవన్నీ ఉంటాయి. అవి ఏం చేస్తావు నువ్వు? ఓకేనా, అవి ఏం చేయొచ్చురా అంటే నీకు టైప్ ఫేస్ ఫంక్షన్స్, ఈ ఫంట్ని నువ్వు చేయలేకపోవచ్చు కాపీరైట్, కాకపోతే ఈ ఫంట్ జనరేట్ చేసిన సిస్టమ్స్ ఉంటాయి చూడు, సాఫ్ట్వేర్స్ దట్ క్రియేట్స్ టైప్ ఫేస్ క్యాన్ బి కాపీరైట్. ఈ సాఫ్ట్వేర్స్ అనేవి కాపీరైట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిజిటల్ బుక్ ప్రైవసీ అండ్ ఎన్క్రిప్షన్ టెక్నాలజీ. ఆ డిజిటల్ బుక్ ప్రైవసీ అండ్ ఎన్క్రిప్షన్ టెక్నాలజీ అంటే ఏం లేదురా, ఇప్పుడు నీకు స్టీఫెన్ కింగ్ అంటే తెలుసు కదా, ఇట్ అనేటి ఒక బుక్ రాసిండు స్టీఫెన్ కింగ్ అనేటోడు. ఓకేనా, అదొకటే కాకుండా ఫస్ట్ వీడు ఏంది అంటే ఒక బుక్, సో ఏదో ఒక బుక్, ఇట్ కాదు కానీ ఏదో ఒక బుక్ వాడు ఆన్లైన్లో పబ్లిష్ చేసిండట. అప్పుడు ఏమైంది, ఆ కాపీరైట్ సాఫ్ట్వేర్ మొత్తం నాశనం పెట్టి అందరూ హ్యాకర్స్గా ఏం చేసిరు, దాన్ని ఫ్రీ కాపీస్ని మొత్తం ఇంటర్నెట్ మొత్తం పనిచేసిరు ఫ్రీ కాపీస్. అప్పుడు ఏమైంది, మనకి హ్యూజ్ లాస్ వస్తుంది ఆఫ్ కోర్స్. అట్లా అది అయింది. దానివల్ల అప్పటి నుంచి ఏమైందిరా అంటే టు ట్యాకిల్ దిస్ పబ్లిషర్స్ అడాప్టెడ్ స్ట్రాంగర్ ఎన్క్రిప్షన్ టెక్నాలజీ. అప్పటి నుంచి ఎన్క్రిప్షన్ టెక్నాలజీని స్ట్రాంగ్ చేయడం స్టార్ట్ చేసారు. మనం క్రిప్టోగ్రఫీ వాడతాం, లేకపోతే ఇంకేదో వాడతాం, ఇవన్నీ వాడతాం కదా, తెలుసు కదా మీకు. వెబ్ సెక్యూరిటీ నిన్న అయింది ఎగ్జామ్, పేపర్ మాత్రం గట్టి వచ్చింది, హౌలగాలం అయినాం అట్లే. ఓకేనా. నెక్స్ట్ ఎన్క్రిప్షన్ టెక్నాలజీ టు ప్రొటెక్ట్ డిజిటల్ పబ్లికేషన్స్ని కాపాడడానికి చేస్తుంది. నెక్స్ట్ నో ఎలక్ట్రిక్ థెఫ్ట్ యాక్ట్ అంటే ఏంది? నెట్ 1997లో చేసిరంట. ఇట్ వాజ్ సైన్డ్ బై ప్రెసిడెంట్ బిల్ క్లింటన్. ఇది ఒకటే కాదు, ఇంకా 2-3 ఉంటాయి, మొత్తం ఆయన్నే చేసినంట బిల్ క్లింటన్. ఓకేనా. బిల్ క్లింటన్ అంటే ఎవడు కమల్ హాసన్ దశావతారంలో ప్రెసిడెంట్ లాగా చేస్తాడు చూడు, అమెరికా ప్రెసిడెంట్ లాగా, వాడే బిల్ క్లింటన్. ఓకేనా. ఇట్ ఎన్హాన్స్డ్ క్రిమినల్ పెనాల్టీస్ ఫర్ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ ఈవెన్ ఇఫ్ ద ఇన్ఫ్రింజ్మెంట్ డస్ నాట్ ప్రాఫిట్. ఇప్పుడు ఏందిరా అంటే ఇప్పుడు నీకు ఒకడు ఇన్ఫ్రింజ్మెంట్ చేసేసిండు, ఓకేనా, అంటే దొంగలించేసిండు నీ కాపీరైట్ని. దొంగలించినప్పుడు వాడు దాని నుంచి పైసలు సంపాదించకపోయినా సరే వాని మీద నీకు కేసు వేసి వాని బొక్కలు చూస్తారు. ఎందుకురా అంటే వాడు అనొచ్చు, బ్రో నేను పైసల కోసం చేయలే, జస్ట్ ఓన్లీ టైంపాస్ చేసిన అంటే. అట్లా నడవదు బ్రో, ఎందుకు చేసినావు అసలు, పైసల కోసం చెయ్యి, ఒట్టే చెయ్యి. అప్పుడు వాడు ఏమనుకో, అరే పైసల కోసం చేసినా అయిపోతున్నాయి అనుకుంటాడు. అయినా సరే వాడు పైసల కోసం చేయకపోయినా సరే వాని బొక్కలు చూస్తాం అంతే. ఓకేనా. ఇంక ఇది ఏం చేసిందిరా అంటే ప్రొవైడెడ్ ఇంటర్నెట్ కంటెంట్ ద సేమ్ కాపీరైట్ ప్రొడిక్షన్స్ అది అదర్ మీడియా. ఇప్పుడు నీకు ముందు ఇంటర్నెట్ కంటెంట్కి కాపీరైట్ లేకపోతుండే, అన్నీ ఫ్రీ ఉంటుండే. కాకపోతే ఈ యాక్ట్ బిల్ క్లింటన్ సైన్ చేసిన ఈ నో థెఫ్ట్ యాక్ట్ వల్ల ఏమైందిరా అంటే ఏమైందిరా అంటే నీకు ఇంటర్నెట్లో ఉన్న కంటెంట్కి కూడా కాపీరైట్ వేయడం స్టార్ట్ చేసారు మీడియా లాగా, అంటే న్యూస్ పేపర్ పిక్చర్స్ లాగా ఎట్లనో దీనికి కూడా ఇంటర్నెట్లో ఉండే ఇన్ఫర్మేషన్కి కూడా కాపీరైట్స్ స్టార్ట్ చేసారు. నెక్స్ట్ ఎన్క్రిప్షన్ ఎక్స్పోర్ట్ అండ్ సైబర్ సెక్యూరిటీ మెజర్స్. అంటే ఇన్ September 1999 ద క్లింటన్ అడ్మినిస్ట్రేషన్ రిలాక్స్డ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ఎక్స్పోర్టింగ్ ఎన్క్రిప్షన్ ప్రోడక్ట్స్ వైల్ ఇంట్రొడ్యూసింగ్ న్యూ లెజిస్లేషన్.
ఏం చేసిరా అంటే ఎన్క్రిప్షన్ ప్రోడక్ట్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకోవడానికి ముందు కష్టం ఉంటుంది. ఎందుకురా అంటే ఎన్క్రిప్షన్ అందులో ఏమేమి ఉంటాయో తెలియదు, అవి డీక్రిప్ట్ చేయడం కష్టం, అందులో కోడెడ్ మెసేజెస్ ఏమన్నా ఎనిమి కంట్రీస్ పంపిస్తే ఎట్లా అని వీళ్ళు ఏం చేసి రిలాక్స్ చేసేసారు ఆ రెస్ట్రిక్షన్స్ చేసి ఏం చేసిర్రు అంటే కాంబాట్ సైబర్ టెర్రరిజంని కాంబాట్ చేయడానికి చేసిరు. నెక్స్ట్ కంప్యూటర్ క్రైమ్స్ని కాంబాట్ చేయడానికి చేసిరు. ఓకేనా, ఏంటిది ఇవన్నిటి చేయడానికి న్యూ లెజిస్లేషన్ని తీసుకొచ్చారు. ఓకేనా, ఆ న్యూ లెజిస్లేషన్ ఏం చేస్తున్నారు అంటే సైబర్ టెర్రరిజంని కంప్యూటర్ క్రైమ్స్ని కాంబాట్ చేస్తుంది. క్రియేట్స్ అ కోడ్ క్రాకింగ్ యూనిట్ విత్ ఇన్ ఎఫ్బిఐలోనే నీకు సైబర్ సెక్యూరిటీని ఒక యూనిట్ తయారు చేసింది. అది ఏం చేస్తుంది అంటే కోడ్ క్రాక్ చేసి ఈ సైబర్ టెర్రరిజంకి అగేన్స్ట్గా నిలబడుతుంది. నెక్స్ట్ ఈ సిగ్నేచర్ లెజిస్లేషన్ అంటే electronic signatures in global and national commerce act is signed by బిల్ క్లింటన్. మళ్ళీ బిల్ క్లింటనే చేసిండు. ఇక్కడ ఏం చేసిండ్రా అంటే డిజిటల్ సిగ్నేచర్స్ని కూడా వెరిఫై చేసిండు. అంటే ఏంది, డిజిటల్ సిగ్నేచర్స్ ఆర్ ఆల్ పవర్ఫుల్ యాజ్ హ్యాండ్ రిటర్న్ సిగ్నేచర్స్ అనమాట. ఇప్పుడు నువ్వు ఏంటంటే బేసిక్గా నువ్వు ఆన్లైన్లో ఒక డాక్యుమెంట్లో నువ్వు డిజిటల్ సిగ్నేచర్ చేసినా కానీ అది నువ్వు ఇప్పుడు హ్యాండ్ రిటర్న్తో చేసిన దాంతో సమానమే. అంత పవర్ ఇచ్చేసింది దానికి. దీనివల్ల ఏమైందిరా అంటే ఈ కామర్స్ బూస్ట్ అయింది, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లెజిటమైజ్ అయినాయి బై డిజిటల్ అగ్రిమెంట్స్తోని. అది నెక్స్ట్ సాఫ్ట్వేర్ పైరసీ అండ్ క్రిమినల్ ప్రాసిక్యూషన్. సాఫ్ట్వేర్ పైరసీ అయింది. ఈ 17 ఇండివిజువల్స్ ఒకసారి ఏమంటారు పట్టుకున్నారనమాట. 17 ఇండివిజువల్స్ని. ఎవర్రా అంటే ఇంక్లూడింగ్ ఫార్మల్, ఇంటెల్ అండ్ మైక్రోసాఫ్ట్ కంపెనీ ఎంప్లాయీస్ హూ ఇండిక్టెడ్ చికాగో who were indicted in Chicago for సాఫ్ట్వేర్ పైరసీ. ఇప్పుడు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ని పైరసీ చేసిరు. ఎవరు ఒక 17 ఇండివిజువల్స్. దేని సాఫ్ట్వేర్ రా అంటే ఇంటెల్ది ఇంకా మైక్రోసాఫ్ట్ది. అందుకు వాళ్ళని పట్టుకున్నారు. దాన్ని పట్టుకోవడం వల్ల ఏమైందిరా అంటే డెమాన్స్ట్రేటెడ్ స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ కాపీరైట్ లాస్ ఇన్ కేసెస్ ఆఫ్ సాఫ్ట్వేర్ అనేది పైరసీ చేస్తే నీకు అంత స్ట్రిక్ట్ లాస్ అనేవి పడుతున్నాయి అనమాట. ఈ మధ్య 17 అరెస్ట్ చేసి వాళ్ళని బొక్కలో దూసి వాళ్ళని క్రష్ చేస్తారు అట్లా. ఓకేనా, నెక్స్ట్ కాపీరైట్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ అంటే ఏం లేదు బ్రో. యూఎస్ కాపీరైట్ ఆఫీస్ రికమెండెడ్ యూజింగ్ సెక్షన్ 110 యూజ్ చేసి నువ్వు నీ ఎడ్యుకేషన్లో ఉన్న కొన్ని కాపీరైట్స్ అనేవి నువ్వు తీసుకోవచ్చు. వర్క్స్ ఫర్ డిస్టెన్స్ లెర్నింగ్ కోసం నువ్వు కాపీరైట్స్ అనేవి తీసుకోవచ్చు. ఇట్ ప్రమోట్స్ రిమోట్ ఎడ్యుకేషన్ ఫర్ బ్యాలెన్సింగ్ కాపీరైట్ ప్రైవసీ ఉంచుకుంటేనే నీకు డిస్టెన్స్ లెర్నింగ్ కూడా యాక్సెప్ట్ చేస్తుందంట. ఓకేనా, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం ఏందో. నెక్స్ట్ న్యూ డెవలప్మెంట్స్ ఇన్ పేటెంట్ లాస్లో న్యూ డెవలప్మెంట్స్ ఏంది. పేటెంట్ లా హ్యాస్ ఎవాల్వ్ సిగ్నిఫికెంట్లీ టు అకామిడేట్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీని అడ్వాన్స్ చేయడానికి అన్నిటికీ ఇదే సొల్లు రాశాను. లైక్ బయోటెక్నాలజీ, సాఫ్ట్వేర్, ఇంటర్నేషనల్ పేటెంట్ సిస్టమ్స్. దీస్ డెవలప్మెంట్స్ హ్యావ్ బీన్ ఎఫెక్టివ్ టు ప్రొటెక్ట్ ఇన్నోవేషన్స్ గ్లోబల్. ఇన్నోవేషన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి పేటెంట్స్ అనేవి ఇంపార్టెంట్. ఫస్ట్ ఏందిరా అంటే బిజినెస్ మెథడ్ అండ్ సాఫ్ట్వేర్ పేటెంట్స్ ఫర్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఆర్ అమంగ్ ద కటింగ్ ఎడ్జ్ ఇష్యూస్ ఇన్ పేటెంట్ లా. ప్రీవియస్లీ పేటెంట్ ప్రొటెక్షన్ for software was seen as ineffective because it took around 2 years to issue a patent. ఓకేనా, ఏంద్రా అంటే ప్రీవియస్లీ మనం చెప్పిన ఆల్రెడీ మీకు ప్రీవియస్లీ పేటెంట్ ప్రొటెక్షన్ ఫర్ సాఫ్ట్వేర్ వాజ్ సీన్ యాజ్ ఇన్ఎఫెక్టివ్ బికాజ్ ఇట్ టుక్ అరౌండ్ 2 years. ఏంద్రా అంటే నీకు సింపుల్గా చెప్తా. ఓకేనా, ఫస్ట్ నీకు ఏంద్రా అంటే నీకు ఒక సాఫ్ట్వేర్ అనేది దానికి పేటెంట్ తీసుకోవాలంటే ముందు వేస్ట్ అనుకుంటున్నాను. ఎందుకని నేను చెప్తా. ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్కి పేటెంట్ ఇవ్వడానికి 2 years తీసుకుంటున్నాను. ఆ 2 yearsలో ఏమవుతుందరా అంటే ఆ సాఫ్ట్వేర్ అనేది పడిపోవడం వల్ల ఏమవుతుంది, ఓకేనా, నీకు అది పేటెంట్ తీసుకొని నీకు వేస్ట్ అయిపోతుంది. అందుకని ఇప్పుడు ఏం జరుగుతుందిరా అంటే నో పేటెంట్స్ ఆర్ గ్రాంటెడ్ ఇఫ్ ద సాఫ్ట్వేర్ డెమాన్స్ట్రేషన్ సిగ్నిఫికెంట్ కమర్షియల్ వాల్యూ అండ్ అప్లికేషన్ ఉంటే వెంటనే ఇచ్చేస్తున్నారు ఇప్పుడు. ఓకేనా, నెక్స్ట్ బయోటెక్నాలజీ పేటెంట్స్ అంటే ఏంది, మెడిసిన్, సైన్స్, అగ్రికల్చర్ అండ్ ఫార్మాలజీ ప్రెజెంట్ న్యూ ఛాలెంజెస్ ఇన్ పేటెంట్ లా. ఇవన్నిటికీ కొత్త ఛాలెంజెస్ అనేవి వస్తున్నాయి. ఎందుకు అంటే జెనెటిక్ రీసెర్చ్ లీడ్స్ టు డిసీజ్ క్యూర్, వాళ్ళు అగ్రికల్చర్లో ఏమో డిసీజ్ రెసిస్టెంట్ క్రాప్స్ కోసం వాడుతున్నాం. దీస్ అడ్వాన్స్మెంట్స్ రిజల్ట్ ఇన్ లార్జ్ నెంబర్ ఆఫ్ పేటెంట్స్ అండ్ లీగల్ డిస్ప్యూట్స్. ఇవి ఏం చేస్తున్నారా అంటే లార్జ్ పేటెంట్స్ అండ్ లీగల్ డిస్ప్యూట్స్ని క్రియేట్ చేస్తున్నాయి. ఓకేనా, నెక్స్ట్ అమెరికన్ ఇన్వెంటర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ AIP ఆఫ్ 1999. ఇది ఏంద్రా అంటే ఇంట్రడ్యూస్డ్ సిగ్నిఫికెంట్ చేంజెస్ ఇన్ పేటెంట్ లాస్ అండ్ ఇన్వెంటర్స్ రైట్ ఆఫ్. ఈ అమెరికన్ ఇన్వెంటర్స్ ఏంద్రా అంటే ఏం చేసిందిరా అంటే ఇన్వెంటర్స్ రైట్ యాక్ట్ ఆఫ్ 1999 ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ఫ్రాడ్. ఇందులో 6 ఉన్నాయి, 6 5 1 2 3 4 5 ఉన్నాయి. ఓకేనా, ఫస్ట్ది చెప్పిన. నెక్స్ట్ ఫస్ట్ ఇన్వెంటర్ డిఫెన్స్ యాక్ట్ ఆఫ్ 1999 అంటే ఏంది, నీకు ఫస్ట్ నువ్వు టైం మెషిన్ తయారు చేసినావు, అది నువ్వే ఫస్ట్ తయారు చేసినావు కాబట్టి ఏం చేస్తావురా అంటే నీకే మొత్తం ఉంటాయి అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ పేటెంట్ టర్మ్ గ్యారంటీ యాక్ట్ ఆఫ్ 1999. పేటెంట్ టర్మ్ గ్యారంటీ యాక్ట్ ఆఫ్ 1999 ఏం చేస్తారు అంటే ప్రొవైడ్స్ పేటెంట్ టర్మ్ కాంపెన్సేషన్ ఫర్ PTO
డిలేస్ నీకు ఈ ఆఫీసెస్ అనేది డిలే చేసినాయి అనుకో, అప్పుడు ఏం చేస్తుందిరా అంటే నీకు కొన్ని కాంపెన్సేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ డొమెస్టిక్ పబ్లికేషన్ ఆఫ్ ఫారెన్ ఫైల్డ్ పేటెంట్ అప్లికేషన్స్ యాక్ట్ ఆఫ్ 1999 అంటే ఏం లేదు బ్రో, నీకు డొమెస్టిక్ పబ్లికేషన్ చేస్తుంది ఏది యూఎస్లో ఆఫ్ ఫారెన్ ఫైల్డ్ పేటెంట్ అప్లికేషన్. నువ్వు ఫారెన్లోకి వెళ్ళి నువ్వు డొమెస్టిక్కి యూఎస్కి అప్లై చేసినావు అనుకో, అది డొమెస్టిక్ పబ్లికేషన్ ఈజీగా చేసేస్తుంది నీకోసం 1999లో. నెక్స్ట్ ఆప్షనల్ ఇంటర్ పార్టీస్ రీఎగ్జామినేషన్ ప్రొసీజర్ యాక్ట్ ఆఫ్ 1999 ఇదేం చేస్తుందిరా అంటే పర్మిట్స్ థర్డ్ పార్టీస్ టు ఛాలెంజ్ పేటెంట్స్, థర్డ్ పార్టీస్ని ఛాలెంజ్ చేయనిస్తుంది పేటెంట్స్ని. ఓకేనా. నెక్స్ట్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పేటెంట్ ప్రొటెక్షన్ ఏందిరా అంటే US patent rights are valid only within the country and don't apply internationally. Apply కావు. Inventors must file for patents in foreign countries or regional patent offices to secure international protection. ఇది ఇంటర్నేషనల్ పేటెంట్ ప్రొటెక్షన్. నెక్స్ట్ ద యూరోపియన్ పేటెంట్ ఆర్గనైజేషన్ EPO ఇక్కడ ఏంద్రా అంటే 1973లో అయింది. ఇది మొత్తం యూరోప్ మొత్తంని చూసుకుంటుంది. ఓకేనా. పేటెంట్ సిస్టమ్. A single application at EPO can secure patent protection across multiple European countries. ఒక్క కంట్రీలో నువ్వు తీసుకుంటే మొత్తం యూరోపియన్ కంట్రీస్లో అన్నిట్లలో వచ్చేస్తుంది. వన్స్ గ్రాంటెడ్ ద పేటెంట్ హ్యాస్ సేమ్ లీగల్ స్టేటస్ ఆర్ హ్యాస్ నేషనల్ ప్యాటెంట్స్ ఇన్ డెసిగ్నేటెడ్ మెంబర్ కంట్రీస్. అది దాని స్టేటస్ ఎట్లుంటుందిరా అంటే ఫారెన్ స్టేటస్ ఉండదు దానికి. మొత్తం యూరోప్లో అన్నిటికీ ఒక్క దగ్గర తీసుకుని నువ్వు అన్ని కంట్రీస్లలో నేషనల్ స్టేటసే ఉంటుందంట. ఓకేనా. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆడిట్స్ అంటే ఏంది? అండ్ ఇంటర్నేషనల్ ప్రాపర్టీ ఆడిట్ ఈజ్ అ సిస్టమాటిక్ ఎగ్జామినేషన్. ఆడిట్ అంటే ఏందిరా అంటే బేసిక్గా నీకు సిస్టమాటిక్గా ఎగ్జామినేషన్ మొత్తం చేస్తుంది. ప్రాపర్టీని లేకపోతే ఆ పేటెంట్ అయినా కాపీరైట్ అయినా మొత్తం ఎగ్జామిన్ చేస్తుంది. అంటే ఏంది క్రాస్ వెరిఫై చేసుకుంటుంది, చెక్ చేస్తుంది. IP అసెట్స్ అండ్ రిలేటెడ్ ప్రాసెసెస్ని మొత్తంని చెక్ చేస్తుంది. నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ ఐడెంటిఫై, ఇవాల్యుయేట్, ప్రొటెక్ట్ ఇన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఎన్ష్యూరింగ్ ఇట్స్ ప్రాపర్ యూటిలైజేషన్. అదేం చేస్తుంది, అది మొత్తం ఎవాల్యుయేట్ చేస్తుంది, ఐడెంటిఫై చేస్తుంది, దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందిరా అంటే దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయగలుగుతాం. కంప్లయన్స్ విత్ లీగల్ రిక్వైర్మెంట్స్, లీగల్ రూల్స్ని మనం ఫాలో చేయగలుగుతాం. నెక్స్ట్ అలైన్ విత్ బిజినెస్ స్ట్రాటజీస్గా బెస్ట్గా అలైన్ చేయగలుగుతాం. దీని ఆబ్జెక్టివ్స్ ఏంద్రా అంటే ఐడెంటిఫికేషన్ చేస్తుంది, లొకేషన్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టింగ్ IP అసెట్స్, తర్వాత వాటిని వాల్యుయేషన్ చేస్తుంది అంటే ఎకనామిక్ వాల్యూ చూస్తుంది, దాని తర్వాత వాటిని ప్రొటెక్ట్ చేస్తుంది, దాని తర్వాత రిస్క్ అసెస్మెంట్ అంటే లీగల్గా ఆపరేషనల్గా నీకు ఏమేమి రిస్క్స్ ఉన్నాయి అంటే ఎవరితోనైనా మ్యాచ్ అవుతుందా అట్లాంటివి. నెక్స్ట్ ఆప్టిమైజేషన్ అంటే స్ట్రాటజీస్ ఫర్ బెటర్ IP మేనేజ్మెంట్, ఈ రిస్క్ని మిటిగేట్ చేయడం, మొత్తం వాటిని మంచి ఓవరాల్గా ఎట్లా చూసుకోవాలి అదంతా ఆప్టిమైజేషన్ టెక్నిక్స్. టైప్స్ ఆఫ్ ఆడిట్ ఏంద్రా అంటే జనరల్ పర్పస్ ఆడిట్ అంటే ఇది కండక్టెడ్ డ్యూరింగ్ రొటీన్ ఆపరేషన్స్ టు ఎన్ష్యూర్ ప్రాపర్ IP మేనేజ్మెంట్. నెక్స్ట్ ఈవెంట్ డ్రివెన్ అంటే ఏంటంటే కొన్ని స్పెసిఫిక్ ఈవెంట్స్ అప్పుడు అక్కర్ అవుతుంది. అంటే ఎట్లా లైక్ లైసెన్సింగ్ డీల్స్ జరుగుతున్నప్పుడు, లేకపోతే జాయింట్ వెంచర్స్, లేకపోతే అక్విజిషన్ అంటే అక్వైరింగ్ జరుగుతున్నప్పుడు, ఇట్లాంటప్పుడు నీకు ఈవెంట్ డ్రివెన్ జరుగుతుంది. కంప్లైన్స్ ఆడిట్ అంటే ఏంది ఎన్ష్యూర్స్ దట్ అన్ ఆర్గనైజేషన్ ఫాలోస్ IP లాస్, లైసెన్సింగ్ అగ్రిమెంట్స్ అండ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ అన్ని పర్ఫెక్ట్ లాస్ అనేది కంప్లైన్స్ చేయాలి, అంటే ఫాలో కావాలి. నెక్స్ట్ స్పెషాలిటీ ఆడిట్ అంటే ఫోకస్ ఆన్ స్పెసిఫిక్ IP ఇష్యూస్ యాజ్ పేటెంట్ ఇన్ఫ్రింజ్మెంట్ ఆర్ ట్రేడ్ సీక్రెట్ వైలేషన్స్. ఈ స్పెషాలిటీ ఆడిట్ ఏం చేస్తారా అంటే ఓన్లీ స్పెసిఫిక్ ఇష్యూస్ మీదనే ఫోకస్ చేస్తారు. లైక్ ఏంది అంటే పేటెంట్ ఇన్ఫ్రింజ్మెంట్, ఎవడైనా దొంగతనం చేసిన, లేకపోతే ట్రేడ్ సీక్రెట్ వైలేషన్స్, ఎవడైనా ట్రేడ్ సీక్రెట్ని బయటికి చెప్పేసిన, అట్లాంటి విషయాలు. ఓకేనా. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ IP ఆడిట్స్కి ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ ప్లాన్ చేసుకుంటూ డిఫైన్ ఆడిట్ స్కోప్ అండ్ ఆబ్జెక్టివ్స్, ఐడెంటిఫై కీ స్టేక్ హోల్డర్స్ని, అక్కడ ఉన్న లొకేషన్స్, రిసోర్సెస్ని మొత్తం అన్నిటిని నువ్వు ఫస్ట్ చూసుకో, ప్లాన్ చేసుకో. నీకు నెక్స్ట్ డేటా కలెక్ట్ చేసుకో, ఆ IP ఎట్లా పనిచేస్తుంది, కాపీరైట్ అసెట్స్ ఏమున్నాయి, దాని అగ్రిమెంట్స్ ఏంది, దాని లైసెన్స్ ఏమైనా ఇచ్చినావు నువ్వు, లేకపోతే ఏమైనా కాంట్రాక్ట్స్ ఉన్నాయి, అవన్నీ చెక్ చేసుకుంటాయి. నెక్స్ట్ రివ్యూ మార్కెటింగ్ మెటీరియల్స్, R&D ప్రాజెక్ట్స్, అవన్నీ డేటా అనేది కలెక్ట్ చేసుకుంటాయి వాటి గురించి. నెక్స్ట్ అసెస్మెంట్ అనాలిసిస్, ఐడెంటిఫై రిజిస్టర్డ్ అండ్ అన్రిజిస్టర్డ్ IP అసెట్స్, నీకు ఏవేవైతే రిజిస్టర్డ్ అయినాయి, అన్రిజిస్టర్డ్ ఉన్నాయి, అవన్నిటిని ఐడెంటిఫై చేసుకుంటాయి. నెక్స్ట్ చెక్ ఫర్ IP ఓనర్షిప్, ఆ ఓనర్షిప్ని చెక్ చేసుకుంటాయి, ఎవడు ఓనరు, దాని ఎక్స్పిరేషన్ ఎప్పుడు అయిపోతుంది, ఒకవేళ దానికి ఏమైనా పొటెన్షియల్ ఇన్ఫ్రింజ్మెంట్ రిస్క్స్ ఉన్నాయి, ఎవడైనా వచ్చి దొంగతనం చేసే ఛాన్స్ ఉందా, దానివల్ల కమర్షియల్ వాల్యూ ఎట్లుంది, మొత్తం IP అసెట్స్ది ఎక్కువ ఉందా తక్కువ ఉందా, అదంతా చూసుకుంటుంది, అసెస్మెంట్ చేస్తే అనాలిసిస్ ఇస్తుంది. నెక్స్ట్ రిస్క్ ఐడెంటిఫికేషన్ అంటే ఐడెంటిఫై గ్యాప్స్ ఇన్ ప్రొటెక్షన్, ఒకవేళ ప్రొటెక్షన్ అంటే ఏంది, నీకు దానికి ప్రాపర్గా కాపీరైట్ లేదు, ఏదో అంటే కాపీరైట్ లేకపోతే దాని ప్రొటెక్షన్, లేకపోతే ఓనర్షిప్ డిస్ప్యూట్స్, లేకపోతే ఇద్దరికి సేమ్ ఉన్నాయి అనుకో, సేమ్ ఉంటే వాళ్ళు వచ్చి డిస్ప్యూట్ పెట్టుకుంటారు అది, లేకపోతే కాంప్లయన్స్ ఇష్యూస్, ఇట్లా చిన్న ఇవన్నీ రిస్క్స్
ఐడెంటిఫై చేస్తుంది. నెక్స్ట్ రికమెండేషన్స్ అండ్ రిపోర్టింగ్, ప్రొవైడ్ యాక్షనబుల్ రికమెండేషన్స్ ఫర్ ఇంప్రూవింగ్ ఐపీ ప్రొటెక్షన్. ఐపీ ప్రొటెక్షన్ని ఇంప్రూవ్ కావడానికి నీకు కొన్ని రికమెండేషన్స్ ఇస్తుంది, లేకపోతే కొన్ని ఆప్టిమైజబుల్ ఏమంటారు అడ్వైజెస్ ఇస్తుంది. దానివల్ల ఏమవుతుందా అంటే మానిటైజింగ్, రిస్క్ మేనేజ్మెంట్, ఇంకా ఐపీ ప్రొటెక్షన్ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. ఓకేనా. డాక్యుమెంట్ తర్వాత ఏం చేస్తారు అంటే ఫైండింగ్స్ అన్నిటిని డాక్యుమెంట్ చేసి ఆడిట్ రిపోర్ట్లు ఇస్తారు. అంతే, ఇది ప్రాసెస్ ఆఫ్ ఐపీ ఆడిట్స్. దీని అడ్వాంటేజెస్ ఏంది, రిస్క్ మిటిగేట్ చేస్తుంది, ఇంక్రీజ్ రెవెన్యూ వస్తుంది, కాస్ట్ సేవింగ్స్ ఫర్ డిస్ప్యూట్స్. ఇది మొత్తం పర్ఫెక్ట్ ఉంటుంది కాబట్టి డిస్ప్యూట్స్లో నీకు కాస్ట్ సేవ్ అవుతుంది. ఎందుకంటే నువ్వు జస్ట్ రిపోర్ట్ ఇచ్చేసినావు అనుకో, ఆడిట్ రిపోర్ట్ ఇది వీంది అని పక్కా మనకు అర్థమైపోతుంది అట్లా. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ మార్క్ లా. ఇంటర్నేషనల్ ట్రేడ్ మార్క్ లా ఏంద్రా అంటే ఇట్ రిఫర్స్ టు ద సెట్ ఆఫ్ లీగల్ ప్రిన్సిపల్స్, ట్రీటీస్, అగ్రిమెంట్స్ దట్ రెగ్యులేట్ ప్రొటెక్షన్ ఆఫ్ ట్రేడ్ మార్క్స్ అక్రాస్ డిఫరెంట్ కంట్రీస్. ఏం లేదురా, ఇంటర్నేషనల్గా నువ్వు ట్రేడ్ మార్క్స్ని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తున్నావు, నీకు ఒక్క దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఎట్లా పంపించుకుంటున్నావు, మొత్తం ఇదంతా సొల్లు చెప్తుంది. ఓకేనా. సిన్స్ ట్రేడ్ మార్క్స్ ఆర్ టెరిటోరియల్ బై నేచర్, దే ఆర్ ప్రొటెక్టెడ్ ఇన్ కంట్రీ వేర్ దే ఆర్ రిజిస్టర్డ్ అయిన దగ్గర అఫ్ కోర్స్ నీకు ప్రొటెక్ట్ అవుతుంది. కాకపోతే బయట కావాలంటే అక్రాస్ బార్డర్స్ నువ్వు ఇంటర్నేషనల్ సిస్టమ్స్ అండ్ ట్రీటీస్ని ఫాలో అయ్యి నువ్వు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇక్కడ మెయిన్ రెండు ఉంటాయి ట్రేడ్ మార్క్ లాలో, మెయిన్ రెండు ఉన్నాయి. ఏంద్రా అంటే ప్యారిస్ కన్వెన్షన్, మాడ్రిడ్ అగ్రిమెంట్ ఆర్ ప్రోటోకాల్. ప్యారిస్ కన్వెన్షన్లో ఏంద్రా అంటే ఫస్ట్ 6 months ఉంటుంది, 6 months ప్రయారిటీ పీరియడ్ ఉంటుంది. ఆ దాంట్లోనే నీకు ఎన్ని కంట్రీస్లో కావాలంటే అన్ని కంట్రీస్లో నువ్వు పెట్టుకోవచ్చు అనమాట ఆ 6 months గ్యాప్లని. ఓకేనా. అందుకని ఇది కొంచెం కష్టం కానీ వాడుకుంటారు. కాకపోతే మెయిన్గా ఏది వాడతారా అంటే మాడ్రిడ్. ఎందుకురా అంటే ఎనేబుల్స్ అప్లికెంట్స్ టు ఫైల్ అ సింగిల్ ట్రేడ్ మార్క్. ఒకటే సింగిల్ ట్రేడ్ మార్క్ అప్లికేషన్ పెట్టి నువ్వు అక్రాస్ ఓవర్ 130 కంట్రీస్లో నీకు డైరెక్ట్ ఒకటేసారి వచ్చేస్తుంది అనమాట. అది అందుకని ఇది ఎక్కువ వాడతారు. దీని ప్రాసెస్ ఏంద్రా అంటే ఫస్ట్ డొమెస్టిక్ ఫైలింగ్ చేసుకుంటావు, ఫైల్ ట్రేడ్ మార్క్ అప్లికేషన్ ఇన్ హోమ్ కంట్రీ. నెక్స్ట్ మాడ్రిడ్ సిస్టమ్ అప్లికేషన్ యూజెస్. మాడ్రిడ్ సిస్టమ్ అప్లికేషన్ అంటే ఏంది, సబ్మిట్ ఇంటర్నేషనల్ అప్లికేషన్ వయా వైపో ఆర్ త్రూ నేషనల్ ట్రేడ్ మార్క్ ఆఫీస్. ఇంటర్నేషనల్ అప్లికేషన్ పెట్టుకో, దాని తర్వాత కంట్రీ సెలెక్ట్ చేసుకో, చూస్ మెంబర్ కంట్రీస్ విచ్ ట్రేడ్ మార్క్ ఈజ్ రిక్వైర్డ్. నీకు ఏ కంట్రీస్లో కావాలో అది చూస్ చేసుకో. ఓకేనా. నెక్స్ట్ ఈచ్ సెలెక్టెడ్ కంట్రీ ఎగ్జామినేషన్స్ ద అప్లికేషన్స్. అప్పుడు ఏమవుతుందా అంటే నువ్వు అప్లై చేసినాక ప్రతి ఒక్క కంట్రీ ఇండివిజువల్గా దాని పేటెంట్ని మళ్ళీ నీకు చెక్ చేసి అప్రూవల్ ఇస్తుంది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్, అప్రూవల్ ఇచ్చిందనుకో అపాన్ అరైవల్ ద ట్రేడ్ మార్క్ ఈస్ ప్రొటెక్టెడ్. నీకు అప్రూవల్ ఇవ్వగానే రిజిస్టర్ అయిపోతుంది, ప్రొటెక్ట్ అయిపోతుంది నీకు కావాల్సిన కంట్రీస్లో. అది బెనిఫిట్స్ ఏంద్రా అంటే సింప్లిఫై, కాస్ట్ ఎఫెక్టివ్ ప్రాసెస్, ప్రొటెక్షన్ అగేన్స్ట్ గ్లోబల్ ఫ్రాడ్ ఇన్ఫ్రింజ్మెంట్, ఇంప్రూవ్డ్ మార్కెట్ ఎక్స్పాన్షన్ ఆపర్చునిటీస్ ఫర్ బిజినెస్. నెక్స్ట్ యూనిఫామ్ మేనేజ్మెంట్. ఇక్కడ ఏంద్రా అంటే నువ్వు ఒకటే కంట్రీలో చేసి నీకు మార్కెట్ తక్కువ ఉంటుంది, నువ్వు అదే 10 కంట్రీలో చేసినావు అనుకో నీకు మార్కెట్ పెరుగుతుంది, నీకు వచ్చే డబ్బులు కూడా పెరుగుతాయి. ఓకేనా. యూనిఫామ్ మేనేజ్మెంట్ అండ్ రెన్యువల్ ఆఫ్ ట్రేడ్ మార్క్ రైట్స్ అంటే ఏంది, నీకు ట్రేడ్ మార్క్ రైట్స్ని ప్రతి ఒక్క కంట్రీలో నువ్వు యూనిఫామ్గా వాడుకోవచ్చు. నెక్స్ట్ ప్రొటెక్ట్స్ బ్రాండ్ డ్యూరింగ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్. నీకు ఎక్స్పోర్ట్ అయ్యేటప్పుడు ఇంపోర్ట్ అయ్యేటప్పుడు బ్రాండ్ని కాపాడుతుంది. ఎందుకురా అంటే అక్కడ ఆ టైమ్స్లో నీకు మెల్లగా ఏమంటారు చీప్ కాపీస్ని రిప్లేస్ చేయొచ్చు, అందుకని అది చేయకుండా చూసుకుంటుంది నీకు ప్రొటెక్ట్ బ్రాండ్. ఓకేనా. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కాపీరైట్ లా. ట్రేడ్ మార్క్లో అయిపోయింది, ఇప్పుడు కాపీరైట్ లా. కాపీరైట్ లా అంటే ఇట్ గవర్న్స్ ద ప్రొటెక్షన్ ఆఫ్ క్రియేటివ్ వర్క్స్ అక్రాస్ డిఫరెంట్ కంట్రీస్. ఇట్ ఎన్షూర్స్ దట్ ఆథర్స్, ఆర్టిస్ట్స్, క్రియేటర్స్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ దేర్ వర్క్స్, రిసీవ్ రికగ్నిషన్, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఫర్ దేర్ ఎఫర్ట్స్. ఇదేం లేదు బ్రో, నీకు అక్కడ ట్రేడ్ మార్క్స్ ఎట్లా ఇక్కడ కాపీరైట్ అట్లా. ఇక్కడ ఏంద్రా అంటే ఆథర్స్, కాపీరైటర్స్, క్రియేటర్స్ వీళ్ళందరికీ హెల్ప్ ఇస్తుంది, ఇట్లా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఇస్తుంది, రికగ్నిషన్ ఇస్తుంది. నెక్స్ట్ గ్లోబల్గా అది. ఓకేనా. కాపీరైట్ లా అయింది, కాపీరైట్ లాస్ ఆర్ టెరిటోరియల్ తెలుసు, ఇంటర్నేషనల్ ట్రీటీస్ హెల్ప్ హార్మోనైజ్, ఫెసిలిటేట్ క్రాస్ బార్డర్ ప్రొటెక్షన్. ఇదేంది ట్రీటీస్ ఏం వాడతారు అంటే ఫస్ట్ బర్న్ కన్వెన్షన్ ఏంద్రా అంటే ప్రొవైడ్స్ ఆటోమేటిక్ కాపీరైట్ ప్రొటెక్షన్ ఇన్ ఆల్ మెంబర్ కంట్రీస్ వితౌట్ ఫార్మల్ రిజిస్ట్రేషన్. నీకు ఫార్మల్ రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా నీకు కాపీరైట్ ప్రొటెక్షన్ ఆల్ మెంబర్ కంట్రీస్లో ఇచ్చేస్తుంది డైరెక్ట్ నీకు బర్న్ కన్వెన్షన్ ఉన్న కంట్రీస్లో. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇంకోటి ఏంద్రా అంటే సెట్స్ మినిమమ్ 50 years సెట్ చేస్తుంది అనమాట ఆథర్స్ డెత్ తర్వాత. నెక్స్ట్ ప్రొటెక్ట్స్ లిటరరీ, మ్యూజికల్ అండ్ ఆర్టిస్టిక్ వర్క్స్ ప్రొటెక్ట్ చేస్తుంది. WIPO కాపీరైట్స్ ట్రీటీ. ఈ కాపీరైట్స్ ట్రీటీ ఏం చేస్తుంది 1996లో వచ్చిందిరా అంటే ఎక్స్టెండ్స్ కాపీరైట్ ప్రొటెక్షన్ టు డిజిటల్ వర్క్స్ ఆర్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ఇంకా డిజిటల్ వర్క్స్ కూడా కాపీరైట్ చేయనిస్తుంది అనమాట ఈ అగ్రిమెంట్, ఈ ట్రీటీ. నెక్స్ట్
వర్కింగ్ ఎట్లా అంటే ఫస్ట్ ఆటోమేటిక్ ప్రొటెక్షన్ వచ్చేస్తుంది నీకు బర్న్ కన్వెన్షన్లో. నువ్వు ఫైల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఆప్షనల్ అది. కాకపోతే చేసుకుంటే అంటే లీగల్ ఎన్ఫోర్స్మెంట్ అప్పుడు నీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఎన్ఫోర్స్ యాక్షన్ అగేన్స్ట్ అన్ఆథరైజ్ యూజ్. ఎవడన్నా నీ మ్యూజిక్ కానీ ఏదైనా దొబ్బేసినాకో అప్పుడు నువ్వు ఏం చేస్తావు, వానికి అగేన్స్ట్ యాక్షన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ లైసెన్సింగ్ అండ్ పర్మిషన్, నీ మ్యూజిక్స్ని నువ్వు అమ్ముకోవచ్చు, లైసెన్స్ ఇచ్చి పర్మిషన్స్ ఇచ్చి నువ్వు డబ్బులు తీసుకొని అమ్ముకోవచ్చు అట్లా. ఓకేనా. నెక్స్ట్ ఇంటర్నేషనల్ పేటెంట్ లా అంటే ఏంది, ఇట్ రిఫర్స్ టు దీని బెనిఫిట్స్ అన్నిటికి ఒకటే రాష్ట్రను. ఓకేనా. ఇట్ రిఫర్స్ టు సెట్ ఆఫ్ లీగల్ ప్రిన్సిపల్స్, ట్రీటీస్ అండ్ సిస్టమ్స్ దట్ ఫెసిలిటేట్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఇన్వెన్షన్స్ అక్రాస్ మల్టిపుల్ కంట్రీస్. ఇక్కడ ఏంది, ఇన్వెన్షన్స్ ప్రొటెక్ట్ చేయొచ్చు నువ్వు మల్టిపుల్ అక్రాస్ కంట్రీస్. సిన్స్ పేటెంట్స్ ఆర్ టెరిటోరియల్, ఇన్వెన్స్ అప్లై ప్రొటెక్షన్ ఇన్ ఈచ్ కంట్రీగా సపరేట్గా అప్లై చేసుకోవాలి. ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ సింప్లిఫై దిస్ ప్రాసెస్. ఓకేనా. అండ్ ఎస్టాబ్లిష్ గైడ్ లైన్స్ ఫర్ పేటెంట్ ప్రొటెక్షన్కి నీకు ఎస్టాబ్లిష్ గైడ్ లైన్స్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. దీని ట్రీటీస్ ఏంది, ఫస్ట్ ప్యారిస్ కన్వెన్షన్లో ఏందిరా 12 months టైం పీరియడ్ ఉంటుంది. ట్రేడ్ మార్క్ ఏమో 6 months ఇస్తుంది, ఈ పేటెంట్కి ఏమో 12 months ఇస్తుంది ప్యారిస్ కన్వెన్షన్. ఈ 12 monthsలో నువ్వు చేసుకోవచ్చు. బట్ స్టిల్ నువ్వు ఇంకా బెటర్ ఏదైనా ఉందా, ఇంకోటి ఉంది, అదేందో చూద్దాం. ఇంకా బెటర్ది ఏంద్రా అంటే పేటెంట్ కోఆపరేషన్ ట్రీటీలు ఏంద్రా అంటే నువ్వు ఓవర్ 150 countries ఒకటేసారి సింగిల్ కాస్ట్తోని సింగిల్ అప్లికేషన్తో అన్నిట్లలో నువ్వు ఏమంటారు పేటెంట్ అనేది తెచ్చుకోవచ్చు. ప్రాసెస్ ఎట్లా అంటే ఫస్ట్ డొమెస్టిక్ ఫైలింగ్ చేస్తావు. నువ్వు ఈ ప్యారిస్ కన్వెన్షన్ వాడాలనుకుంటే ప్రయారిటీ క్లెయిమ్ అంటే 12 monthsలో నువ్వు అన్నీ చేయొచ్చు. లేకపోతే డైరెక్ట్ పీసీటీ అప్లికేషన్ వాడుకోవచ్చు. అంటే ఏంది, సింగిల్ పీసీటీ అప్లికేషన్లో నువ్వు ఏమేమి కంట్రీస్ కావాలో చెప్తే నీకు వాడు అన్ని కంట్రీస్లో పేటెంట్ అనేది ఇచ్చేస్తాడు. నెక్స్ట్ నేషనల్ ఫీజ్, మొత్తం నువ్వు అప్లికేషన్ చేసినాక ఏ కంట్రీలో ఆ కంట్రీ వాళ్ళు ప్యాటర్న్ని చెక్ చేస్తారు, అప్రూవ్ చేస్తారు అది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఇన్ ట్రేడ్ సీక్రెట్స్ లాలో ఇంటర్నేషనల్గా నీకు డెవలప్ ఏమేమైంది. ఇట్ రిఫర్స్ టు లీగల్ మెజర్స్ దట్ ప్రొటెక్ట్ కాన్ఫిడెన్షియల్ బిజినెస్ ట్రేడ్ సీక్రెట్స్ సచ్ ఎస్ ఫార్ములాస్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, స్ట్రాటజీస్. ఓకేనా. ట్రేడ్ సీక్రెట్స్ ఇవన్నీ. నెక్స్ట్ అన్లైక్ ఐపీస్, ట్రేడ్ సీక్రెట్స్ ఆర్ నాట్ పబ్లిక్ రిజిస్టర్డ్. పబ్లిక్గా నీకు రిజిస్టర్డ్ కావన్నమాట ఇవి. కాకపోతే నువ్వు ఓనర్ అనేటోడు మాత్రం ప్రొటెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్ ఏంది ఫర్ ట్రేడ్ సీక్రెట్ లాస్. ఫస్ట్ ఏందిరా అంటే ట్రిప్స్ అగ్రిమెంట్ ఏంది, ప్రొవైడ్స్ ఇంటర్నేషనల్ మినిమం స్టాండర్డ్స్ ప్రొవైడ్ చేస్తుంది ట్రేడ్ సీక్రెట్స్కి. ఓకే. అందులో ఆర్టికల్ 39 ఏం చేస్తుందిరా అంటే కంట్రీస్కి ఒకటి చెప్తుంది. ఏం చెప్తుంది, ప్రొటెక్ట్ అన్డిస్క్లోజ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అన్ఫేర్ ప్రాక్టీసెస్. ఆ అన్డిస్క్లోజ్ ఇన్ఫర్మేషన్ అన్ఫేర్ ప్రాక్టీసెస్కి గురి కాకుండా చూసుకోమని చెప్తుంది. ఓకేనా. అది ఆర్టికల్ 39. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఇవన్నీ ఏంద్రా అంటే ఇంటర్నేషనల్గా వచ్చిన డెవలప్మెంట్స్. నెక్స్ట్ EU ట్రేడ్ సీక్రెట్ డైరెక్టివ్ ఏమైందిరా అంటే ఈ డిఫైన్స్ ట్రేడ్ సీక్రెట్స్, ప్రొవైడ్స్ రెమెడీస్ ఫర్ మిస్అప్రోప్రియేషన్. ఇదేంది, ట్రేడ్ సీక్రెట్స్ని డిఫైన్ చేసి ఏదైనా మిస్అప్రోప్రియేట్ అయినాకో వాటికి రెమెడీస్ని ప్రొవైడ్ చేస్తుంది EU. ఇది ఏంద్రా అంటే EU అంటే ఓన్లీ యూరోపియన్ నేషన్స్కి పనికొస్తుంది, ఓన్లీ మొత్తం యూరోప్కి పనికొస్తుంది. నెక్స్ట్ ప్రొటెక్ట్స్ అగేన్స్ట్ అన్ఆథరైజ్డ్ అక్విజిషన్, యూజ్ అండ్ డిస్క్లోజర్ ఆఫ్ ట్రేడ్ సీక్రెట్స్. ఇదేంద్రా అంటే అన్ఆథరైజ్డ్ అక్విజిషన్ కానీ లేకపోతే ట్రేడ్ సీక్రెట్స్ డిస్క్లోజ్ చేస్తే నీకు వాటన్ని అగేన్స్ట్ ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ డిఫెండ్ ట్రేడ్ సీక్రెట్స్ యాక్ట్ని ప్రొటెక్ట్ చేసే ఒక అగ్రిమెంట్. ఇది ఏంద్రా అంటే యూఎస్లో ఉంది, 2016లో పాస్ చేశారు. ప్రొవైడ్స్ ఫెడరల్ జ్యూరిస్డిక్షన్ ఫర్ ట్రేడ్ సీక్రెట్స్ మిస్అప్రోప్రియేషన్ కేసెస్. ఇదేంద్రా అంటే అఫీషియల్గా జ్యూరిస్డిక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తా. అంటే ఏంది, వాడిని సూ చేయొచ్చు లేకపోతే వాడిని కోర్టులో నిలబెట్టి జైలు వేయించచ్చు. వాడేమన్నా ఇట్లాంటి కథలు వాడితే నీ ట్రేడ్ సీక్రెట్ని బయటికి తీసుకొస్తే. ఆఫర్స్ రెమెడీస్ అండ్ అలౌస్ సివిల్ లాసూట్స్ ఫర్ ట్రేడ్ సీక్రెట్ థెఫ్ట్. నీకు రెమెడీస్ ఆఫర్ చేస్తే సివిల్ లాసూట్స్ కూడా ఆఫర్ చేస్తుంది. నెక్స్ట్ చైనాస్ యాంటీ అన్ఫేర్ కాంపిటీషన్ లా 2019లో దీన్ని చేశారు. ఏంద్రా అంటే స్ట్రెంగ్త్ ప్రొటెక్షన్ ఫర్ ట్రేడ్ సీక్రెట్స్ని స్ట్రెంగ్త్ ప్రొటెక్షన్ ఇచ్చారు. ఎట్లా అంటే బై డిఫైనింగ్ దెమ్ అండ్ ఆల్సో ఇంక్రీజ్ పెనాల్టీస్ ఫర్ ట్రేడ్ సీక్రెట్ థెఫ్ట్స్కి నీకు పెనాల్టీస్ అనేవి ఇంక్రీజ్ చేసి అప్పుడు ఏమవుతుంది, నీకు ఇట్లాంటివి చేయడం బంద్ చేస్తారు అనమాట అది. నెక్స్ట్ NAFTA 2.0 ఆర్ USMCA 2020లో వచ్చింది. USMCA అంటే US, మెక్సికో, కెనడా. ఓకేనా. స్ట్రెంగ్త్ అండ్ ట్రేడ్ సీక్రెట్స్ అక్రాస్ US, మెక్సికో, కెనడా. ఇట్లానే USMCA. ఓకే. ఇంక్లూడ్స్ సివిల్ అండ్ క్రిమినల్ పెనాల్టీస్ ఫర్ ట్రేడ్ సీక్రెట్స్ థెఫ్ట్. ట్రేడ్ సీక్రెట్ థెఫ్ట్ చేస్తే నీకు క్రిమినల్ పెనాల్టీస్ ఇస్తారు, సివిల్ కోర్ట్స్లో నీకు నిలబెడతారు. నెక్స్ట్ ప్రమోట్స్ కోఆపరేషన్ అమంగ్. ఇప్పుడు నీకు ఆ 3 countries మధ్యలో నీకు ట్రేడ్ సీక్రెట్ లాస్ అనేవి సేమ్ ఉండాలి దాదాపు అని కోఆపరేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ప్రమోట్స్ కోఆపరేషన్. నెక్స్ట్ WPA రోల్ ఏంది, దీని రోల్ ఏంది, WIPA రోల్. దీని రోల్ ఏందిరా అంటే ఇట్ సపోర్ట్స్ క్రాస్ బార్డర్ కొలాబరేషన్ టు కాంబాట్ ట్రేడ్ సీక్రెట్ థెఫ్ట్.
క్రాస్ బార్డర్ అంటే ఏంది, మల్టిపుల్ కంట్రీస్ నీకు కొలాబరేట్ కావడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ షేరింగ్ నాలెడ్జ్ ఆన్ ట్రేడ్ సీక్రెట్స్, ట్రేడ్ సీక్రెట్స్ మీద నాలెడ్జ్ని షేర్ చేసుకొని ఇస్తుంది. నెక్స్ట్ ఇట్ ప్రొవైడ్స్ గైడ్లైన్స్ అండ్ రిసోర్సెస్, గైడ్లైన్స్ ప్రొవైడ్ చేస్తుంది, రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకురా అంటే టు హెల్ప్ మెంబర్ కంట్రీస్ డెవలప్ రోబస్ట్ ట్రేడ్ సీక్రెట్ లాస్. ఈ మెంబర్ కంట్రీస్కి ట్రేడ్ సీక్రెట్ లాస్ని రోబస్ట్గా డెవలప్ చేయడానికి కొన్ని గైడ్లైన్స్, రిసోర్సెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను అనమాట. అప్పుడు ఏమవుతుందిరా అంటే నీకు గట్టిగా ఉంటాయి లాస్, గట్టిగా ఉండడం వల్ల నీ ట్రేడ్ సీక్రెట్స్ అనేవి ఎక్కువ ఎక్స్పోజ్ కావు. దీంతో నీ 5th యూనిట్ కూడా అయిపోయింది. ఓకేనా, చూసుకో. నేను 3 యూనిట్స్ చెప్పినా, ఈ 3 యూనిట్స్ చదువుకో. నీకు ఎక్స్ట్రా కావాలంటే మిగతా 3-4 ఈజీయే, నువ్వు చూసుకొని వెళ్ళిపో. ఓకేనా.